హాయ్ అండి, నేను మీ డాక్టర్ లావణ్య సంబంధి. ఇవాళ టాపిక్ వచ్చేసరికి డీవార్మింగ్ అంటే ఏంటి, ఎన్ని మంత్స్కి అప్లై చేయాలి అని దీని డోసేజ్ ఏంటి అన్న దాని గురించి తెలుసుకుందాం. జనరల్గా పిల్లల్లో వార్మ్ ఇన్ఫెస్టేషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో మనం ఈ డీవార్మింగ్ ప్రాసెస్ ద్వారా మన బాడీలో ఉన్న వార్మ్స్ని మనం బయటకు వాష్అవుట్ చేస్తాం. సో పిల్లలకి ఎలాంటి వాళ్ళల్లో చూడొచ్చు అంటే ఎక్కువగా హ్యాండ్ వాషింగ్ చేసుకునే వాళ్ళల్లో, అండ్ కొంతమంది ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ సరిగ్గా వాష్ చేయని వాటిని తీసుకుంటూ ఉంటారు. వాటిలో మట్టిలో ఎక్కువ ఆడే వాళ్ళల్లో చూస్తాం అనమాట. ఏం సిమ్టమ్స్ ఉండొచ్చు అంటే పొట్టలో నొప్పి కంప్లైంట్ చేస్తారు, ఆకలి తక్కువ ఉంటుంది, పిల్లలు వెయిట్ గెయిన్ ఎక్కువ ఉండదు, రక్తహీనత ఉంటుంది. కొంతమందికి ఎమోషనల్ ఏరియాలో ఎక్కువగా దురద కంప్లైంట్ చేస్తారు, కొంతమందికి డైరెక్ట్గా వామ్సే కనిపిస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏం చేయాలి? పిల్లలకి WHO గైడ్లైన్స్ ప్రకారం ఎవ్రీ 6 months ఫస్ట్ బర్డ్ అయిన తర్వాత కంపల్సరీ డివార్మింగ్ అనేది చేయాలన్నమాట. సో దీని డోసేజ్ ఏంటంటే 13 months to 24 months వచ్చేసరికి మనం 200 mg డోస్ వాడాలి. మోర్ దాన్ 2 years వచ్చేసరికి 400 mg డోస్ వాడాలి. సో ఎవ్రీ 6 months కంపల్సరీ మీ పిల్లలు